వైద్య రంగంలో అపారమైన అనుభవం, క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు, లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం. అక్టోబర్ 23 గురువారం ఉదయం 11 గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేనం విజయమోహన్ రావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీతారామరావు గారు, 37వ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు, మన్నా చర్చ్ బిషప్ ఎలిషారాజు గారు, పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు. మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్, ఆర్ఆర్పేట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్, ఏలూరు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యం ఇందులో చాలా కొద్ది మందికే తెలుసు దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు, పరిస్థితులు. ఇది చిన్న కార్లకు సంబంధించి యూనియన్ గారు అన్నాయి. అది ఆటో నగరానికి సంబంధించిన ఏర్పాటు జరిగిన సమయంలో ఆటో నగరానికి సంబంధించి స్థలాల కేటాయింపులకు సంబంధించి జరిగిన పరిణామాలు, అందులో ఎంత నిజాలో ఎన్ని అబద్ధాలో మనకైతే తెలియదు. కానీ ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితుల్లో చిన్న కార్ల విభాగానికి సంబంధించి ఉన్న ప్రత్యేక యూనియన్ తీసుకెళ్లి పెద్ద యూనియన్లో మెర్జ్ చేయడం ద్వారా ఆటో నగరానికి సంబంధించిన స్థల కేటాయింపులన్నీ జరిగినట్లుగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకో కోణం ఏంటంటే, వాస్తవాలను పక్కన పెట్టి అక్కడ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కావాల్సినవి చేయించుకోవడం కోసమే ఈ యూనియన్ మెర్జ్ చేశారనేది 2016లో ఒక విస్తృతమైన చర్చ జరిగింది. అందులో మన ఇప్పుడు ఆటో నగర యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కర్రే ఈశ్వరరావు గారి షెడ్ లో పనిచేసే మెకానిక్ అన్నవరం గారు అనే ఆయన ఎక్కడికో గార్డెన్ పార్టీకి వెళ్ళొచ్చి ప్రమాదవశాత్తు కృష్ణకాలంలో పడి చనిపోయాడు. వాస్తవంగా ఆయన సూపర్ సీనియర్, రాజ్బాబు గారి షెడ్ లో అత్యంత సీనియర్ మెకానిక్. కాలం కలిసి రాకో లేకపోతే అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వాస్తవంగా చాలా మంది మాకన్నా ముందు తరం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఎవరో ఒకరి దగ్గర వర్కర్గా పనిచేసేవాళ్ళు తప్ప సొంతంగా షెడ్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉండేది కాదు. ఎందుకని మన మేస్త్రి గారు అంత పని మనకు రాదు, మనం వేరే చోట ఏదన్నా షెడ్ పెడితే మేస్త్రి గారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని ఒక కన్సిడరేషన్, ఆయన మీద గౌరవం, మనకేం పని వచ్చలే అనేటువంటి ఒక మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల సొంతంగా షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండే. అలా మిగిలిపోయిన వాళ్ళలో శ్రీ మెకానిక్ అన్నవరం గారు ఒక ఆయన. అలాంటి ఒక సూపర్ సీనియర్ మెకానిక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం కదా, 2 సంవత్సరాలు పనిచేస్తే సొంతంగా షెడ్ పెట్టుకుంటాం. కానీ అప్పుడు చాలా మంది పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినా ఇంకా వర్కర్గా ఆయన గురువు గారి దగ్గరే పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన చనిపోయినప్పుడు కనీసం చిన్న కార్ల ట్రేడ్లో ఎవ్వరికీ తెలియదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇట్లాంటి ఒక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనేది ఒక భాగం. దాంతోపాటు చిన్న కార్ల మెకానికల్కి సంబంధించి ఎక్కువ మందికి ఆటో నగర్లో స్థలాలు రాలేదు, ఇది వాస్తవం. చిన్న కార్ల వాళ్ళకి ఎవరికీ స్థలాలు రాలేదు అనడానికి నిదర్శనం ఎందుకని అంత ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం అంటే, అందులో నేను నాకన్నా ముందు మన యూనియన్ జాయింట్ సెక్రటరీ కొప్పిశెట్టి వెంకటపతి గారు, ఆయనే ఇవాళ ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి గల కారణాల్లో ఒకటి ఆయన. ఎందుకనంటే ఇంద్రరావు గారి సర్వీసింగ్ షెడ్లో 2009వ సంవత్సరంలో ఆటో నగర్లో స్థలాలు లేని చిన్న కార్ల మెకానికల్ అందరికీ స్థలాలు రాశారు. అంటే స్థలాలు రాశారని అనుకోకుండా రాయడానికి అప్లికేషన్లో ఫిల్ చేయించారు. మాకు తెలీదు అప్పటికి. అన్న ఇప్పుడు చిన్న కార్ల మెకానిక్లో కాస్త సూపర్ సీనియర్ కదా, అన్న మా దగ్గరికి వచ్చి మా అందరికీ చెప్పి మమ్మల్ని 10 మందిని పట్టుకెళ్ళారు. అప్పుడు రాసేది ఎవరంటే మెకానిక్ కృష్ణ గారు, ఇంకా ఇంద్ర సర్వీసింగ్ ఆయన వాళ్ళ అబ్బాయి గారు శ్రీను గారు, ఇలా వీళ్ళు కొంతమంది. వాళ్ళు అయితే మేము మా అన్నీ అడిగారు, ప్రూఫ్లు అన్నీ ఇచ్చాము, రాసుకున్నారు, ఓకే మీకు స్థలాలు ఇస్తారులే, ఓకే రైట్ అన్నారు. అక్కడితో అయిపోయింది. ఆ టైంలోనే ఈశ్వరరావు గారు కూడా అప్లై చేస్తారు. కానీ వాస్తవం ఏంటంటే 2014లో స్థలాలు రిజిస్ట్రేషన్ చేయబడే సమయంలో ఎవరికి ఒక స్థలం కూడా రాలా, చాలా అతి కొద్ది మందికి. వాస్తవంగా అదే ఈశ్వరరావు గారికి అక్కడ యూనియన్ చేసిన తీర్మానం ప్రకారం చిన్న కారు మెకానిక్ కి, జీబుల మెకానిక్ కి 300 గజాల స్థలం రావాలి, ఆయనకి 100 గజాలే వచ్చింది. ఇలా చాలా మందికి, బాబాయ్కి అయితే మరీ దారుణం, 50 గజాల సమోసా ముక్క మాత్రమే దక్కింది. అంటే చిన్న కార్ల మెకానికల్ మీద కొంత వివక్షత
చిన్నకారుల ట్రేడింగ్ సంబంధించి వీళ్ళల్లో ఐకమత్యం లేకపోవడం, ఇట్లాంటి కారణాలు ఇంకో భాగం. ఒకటి చిన్నకారుల ట్రేడింగ్ సంబంధించి ఇక్కడ జరిగేటువంటి విషయాలు ఇక్కడ ఉన్న ట్రేడ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకపోవడం. రెండోది ఇక్కడ ఉన్న వాళ్ళ మేము సమావేశాలు నిర్వహించాం, 33 కమిటీ సమావేశాలని మీటింగ్లు నిర్వహించాం. దాంతోపాటు దాదాపుగా మన యూనియన్లో ఉండి చనిపోయిన వాళ్ళే కానీ, మన యూనియన్లో ఏదన్నా ప్రమాదవశాత్తు గాయాలు తగిలిన వాళ్ళకి కానీ 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఇప్పటి వరకు నాకు తెలిసి అక్కడ అసోసియేషన్లో కానీ ఆటో నగరానికి సంబంధించిన వాళ్ళకి కానీ కొత్త కమిటీ శ్రీ అంతర్ నాగేశ్వర గారి వాళ్ళ అధ్యక్షతన అక్కడ వచ్చేంత వరకు కూడా ఎవరికి 10 రూపాయలు సాయం చేసిన దాఖలాలు అయితే నాకు తెలియదు. ఏమైనా ఉన్నాయి గురుగారు? ఎవరికి కోట్ల రూపాయలు టర్న్ ఓవర్, 1,200 కోట్ల రూపాయలు అవినీతి చేసేవాళ్ళ 1,200 కోట్లు ఆ ఆటో నగరానికి సంబంధించిన దాంట్లో దాని నుంచి దాదాపుగా ఒక 100 కోట్ల పైగా ఆయన తినేసి ఇవాళ చాలా మంచి మంచి మాటలు చెప్తా ఉన్నాను. ఎట్లా అది ఆటో నగరానికి సంబంధించి కొత్త కమిటీ వాళ్ళు ఏదో 7,70,000 రూపాయలు ఖర్చు పెట్టేశారు, కొత్త కమిటీ వాళ్ళు అవి చేస్తున్నారు ఈ చేస్తున్నారు. మరి మనం తినేసిన 100 కోట్ల పైన ఉన్న డబ్బులకు సంబంధించిన సమాచారం ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక్కసారన్నా చెప్పారా? మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో పిన్ టు పిన్ ఓపెన్ గా చెప్పారు, ఇది మేము ఖర్చు పెట్టిన ఖర్చు. 24 నెలల్లో మేము అసోసియేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా 20 లక్షల రూపాయలు అసోసియేషన్ లో ఉన్నాయని చెప్పగలిగారు. మరి ఎందుకు చాలా మంది అంతకుముందు పనిచేసిన మాజీ ఆటో నగర ప్రెసిడెంట్ గారు వాళ్ళు అంత ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు? ఈ రోజుకి నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, ఓపెన్ డిబేట్ నా దగ్గర ఆటో నగరానికి సంబంధించి కొత్త కమిటీ ఇచ్చింది కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా రికార్డులు అప్పచెప్పలా. అదే మనం ఆ రోజు నుంచి 2011 నుంచి చేస్తున్న పోరాటంలో ఆటో నగర్లో అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద చేసినటువంటి అనేక పరిశీలనలో దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఆటో నగర్లో అవినీతి మాగండ నాగభూషణం గారు చేశాడు. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్న 100 కోట్ల పైనే ఉంటుంది. దీనికి సంబంధించి మరి ఆయన ఎప్పుడు ఓపెన్ డిబేట్ కి నేను వస్తాను నేను మాట్లాడతానని చెప్పిన దాఖలాలు అయితే లేదు. మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా షెల్టర్ ఏర్పాటు చేసే పని మీకు చేయాలని మరోసారి చెప్తాను. మీరు బాగా పడలేదు, ఇది చూడండి తిరగబడినా సరే మిమ్మల్ని అప్పుడు కూడా కాలు బయట పెట్టుకుని అన్నం తీసుకుని వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు, ఇంకొందరం భయం లేదు. సరే, మీ సొంతంగా ఎవరెవరికి ఎంత స్థలం అనిపించగలం అనేటట్టు దానికి వేరే ప్రయత్నం చేస్తున్నాం. ఏపీఎస్ ఆఫీస్ కూడా ఈ పేరు మార్చడానికి కూడా కారణం అది. చిన్నకారుల పేరు మీద ఉంటే చిన్నకారు నుంచి తప్ప బయట రావడానికి వీలు పని. అలా కాదు, మోటార్ వెహికల్స్ అన్నా కాదు, చిన్నదానే పెద్దదాన్ని మెకానికల్ పని. కాబట్టి ఆ వ్యవహారం చేయాలి. గతంలో ఏనాడు కూడా మాజీ ప్రెసిడెంట్ గారు నాగభూషణం గారు అలాంటి ఆలోచన చేయాల. మాకు అప్పుడు అంత అవగాహన కూడా లేదు. అప్పటికీ కూడా జాన్ లాంటి వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చారు. జాన్ ఉన్నాడు ఇక్కడ, దాన్ని గుర్తుందా, ఆయన మీతో గొడవ పడ్డాడు నాగభూషణం గారు కూర్చోండి. ఒక వారంలో గొడవ పడితే ఆయనకు స్థలం రాశారు. అట్లాగే కొంతమంది పాపం కొట్టతిప్పులతో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు కూడా వేరే చోట్ల పనిచేసుకుని వాళ్ళ స్థలాలు కూడా ఎక్కడితో ప్రయత్నం చేసి గొడవ పడి వాళ్ళ స్థలాలను రాపించాం. కొన్ని మధ్యకాలంలో ఒక స్థలం కూతురు పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన వెంటర్ గారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఏనాడు కూడా అతనికి ఇవాళకి కూడా ఇది లేనందుకు ఇంకా ఆటో నగరంలో ఏదో దొంగతనం చేద్దామని ఆలోచన తప్ప జరిగిందేదో జరిగిపోయింది. మీరంతా కూర్చోండి, తప్పు జరిగిపోయింది, ఈ రంగం నన్ను ఏం చేయమంటారు చెప్పండి. 2,400 గజాలు బంకుని తీసుకున్నాడు. ఆ రోజుల్లో బంకు సొంతంగా పెట్టే తోమది మనకి ఎవరికి లేదు, ఆయనకి ఇచ్చాం. నువ్వు బంకు పెట్టకపోతే ఏం చేయాలి? స్థలం వెనక్కి ఇవ్వాలి కదా. నాకు సాయం చేస్తున్నాడు, కూతురు పెళ్లి కానీ అడిగాను, నువ్వు సాయం చేసిన డబ్బులు పెళ్లి క్యాన్సర్ డబ్బులు నీకు తెచ్చివ్వాలి కదా. అలా చేయలే, కొడుకు పేరు మార్చాడు. అర్జెంటుగా ఆ భూమిని ఎవరు కూడా అమ్మేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. అక్కడెక్కడ పెద్ద పెద్ద ఎంఐఎం దగ్గరికి వెళ్ళి మీరు బొంగు పెట్టుకోండి, మీ పేరు రాసుకోండి అంటే భూమి ఎక్కడికి పోకుండా ఉంటుందని ఇటు సూర్యుడు అడిగి తిరగబడి అక్కడ వల్ల అవుతుంది. అక్కడ కాలు పెట్టని నేను ఎవలేదు. అది ఆటోలో స్థలం, ఆ స్థలం వెనక్కి ఇచ్చేయాల్సిందే. అర్థమైందండి. అదే కాకుండా మనకి వెనకాల 12 గజాల స్థలం మన సొంత స్థలం ఉందా, దాన్ని ఆనుకోనే వెనకాల. కాబట్టి అవన్నీ కరెక్ట్ చేసుకుంటే కొంతవరకు మీకు సెలవు చూపిస్తానని నాకేం ఇబ్బంది లేదు. కాలం అయిపోయి నేను నాన్న పని నా పీరియడ్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుందంటే నేనేం చేయలేను కదా. నెక్స్ట్ నేను ఉంటాను గ్యారంటీ కాదు కదా. నేను అనేది నేనేది పట్టుకుని ఊళ్ళాడాలని ఉద్దేశం మాకేమీ లేదు.
సముద్రం ఆలోచన చేసుకుంటారని చేసుకోమని పక్కకి వెళ్ళిపోతాను. నేను ఊరి పరిస్థితి లేదు. మనకి ఇక్కడ దొంగతనం చేసే ఆలోచన లేనప్పుడు ఎవరు చేస్తే ఏంటంటే ఎవరు చేస్తే ఒకటే కదా. మన 1,00,000 వచ్చినాయి ఓ రోజు. ఆటో నగర్లో 1,00,000 వచ్చినాయండి. 300,000 అమ్మాడు, కానీ 60,000 కట్టాడు, 200,000 40,000 కట్టాడు. తక్క జీవనకి ఇంటికి వెళ్ళిపోయాడు కదా గురుగారు. అది మానేసి ఇప్పుడు కానీ జరిగింది కదా, ఇంత కూడా జ్ఞానం లేదని. ఆటో నగర్ కేసు గెలిస్తే ఇవాళ మళ్ళీ అప్పీల్కి వెళ్ళాక ఆ దరిద్రమైన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? నేను పేషెంట్ ఉన్నాను, నేను పేషెంట్ 2,200 అందరికీ తెలియక కార్డు ఇచ్చాడు. తప్పు కదండి. మనం ఒకటి పేరు పెట్టి ఇంకోటి ఇప్పుడు మా నాన్న పుట్టి ఇంకోటి పేరు పెట్టుకోలేం కదండి. ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానికల్ అసోసియేషన్ రెస్పాండెంట్ బై మాగండి నాకు. ఇవాళ ఎవరు రెస్పాండెంట్ అరుణాచలం నాయకుడు ఉన్నాడు. రేపు ఈయన ఉంటాడు లేదా ఎవరు ఆయన ఉంటాడు. ఇది అలా ముందుకు నడుస్తుంటే ఎలా అని ఆలోచన. కానీ మనం ఎవరైనా ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారండి. ఎలా చేయ ముఖ్యమంత్రులు అవుతాయండి. ఎంత దొంగతనం నువ్వు అలవాటు పడకపోతే ఇంత పిచ్చి ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఏపీ చైర్మన్ దగ్గర దొంగకాటు ఇచ్చాడు, ఎవరి దగ్గర వాళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి ఇది తప్పు అని చెప్పుకుంటే అవకేసుకోవాల్సి వచ్చింది మనం. అలాగే రీస్టాఫ్స్కి వెళ్ళాడు. ఇదే దృష్టిగానే ఇంతమంది పిల్లలు ఉండిపోయి తప్పు ఏదో జరిగిపోయింది పని. ఇప్పుడు ఏం చేద్దాం పోనీ వాళ్ళకి? ఏదైనా ఆలోచన చేద్దామా? ఒక్క చూడాలి ఆలోచన ఉంటుందా? అబ్బాయి చౌదరి గారు మనుషులు కూర్చోబెట్టి కదా 2 ఎకరాల భూమి కావాలని చెప్పి దొంగతనం చేసే ప్రయత్నం చేస్తే కదా నీకు నా గొడవ వచ్చింది. అప్పుడు నీ ఎనకాల ఉన్నానుగా నేను ఓట్లు ఆడే బాబు నువ్వేగా మా భయం పడిపోయాడు కత్తో కరవాలని కూడా అర్థం మాట్లాడితే నన్ను ఎగతాలు చేసిన వాళ్ళు లేరా? నన్ను మీటింగ్ లో కూర్చోబెట్టు. అబ్బాయి చౌదరి గారు ఆఫీసులో చెప్పి 10 మంది 5-6 మనుషులు వచ్చారు. అదో బాగా నాయకుడు లక్షలు ఎంత ఉన్నా పేరు చెప్తానుగా, దాన్ని వ్యతిరేకించాం. అది ఉండబట్టే వాళ్ళు అందరూ తీసి ఎక్కడ కూర్చోబెడతాను రాండి నేను అనగలుగుతున్నాను. ఆ భూమి పోతే మన దగ్గర ఏమి జ్ఞాన భూమి లేదు. ఇంకా 40 డిపాజిట్ చేసాం, వీళ్ళు ఫోన్ చేసాం. నేను రాజాగారు సెక్రటరీ గారు హోదాలు పనిచేసాను నీ వెనక. ఎంత దూరం అయినా సరే, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అనుమానం లేదు. నేను ఓపెన్ చేయాలని చెప్తున్నాడు. లేదు ఓపెన్ పట్టాలి. నమస్కారం. ఉప్పులూరు హేమశంకర్, ది ఏలూరు ఆటోమొబైల్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు. ఏలూరు నగరంలో అనేక దశాబ్దాలుగా ఆటోమొబైల్ వృత్తే జీవనోపాధిగా ఉండి దాని మీద ఆధారపడి జీవిస్తున్న అనేక మంది ఆటోమొబైల్ వృత్తిదారులకు ఏలూరు నగరంలో ఏర్పాటైన ఆటో నగర్లో స్థలాలు లేక ఏలూరు నగరంలోనే అద్దె స్థలాలలో సొంతంగా షెడ్లు నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వీళ్ళంతా ఏలూరు నగరంలో ఉండి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఏలూరు నగరానికి ఆటో నగర్ ఏర్పాటైన ఆటో నగర్కి సంబంధించి అప్పటి అధ్యక్షుడు చేసినటువంటి అనేక అవకతవకల వలన, మాగంటి నాగభూషణం చేసిన తప్పిదాల వలన ఏలూరు ఆటో నగర్పై ఏపీఐఏసీ వాళ్ళు రిజంప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిజంప్షన్కి సంబంధించి కోర్టులో అనేక సంవత్సరాలు కేసు నడిచినప్పటికీ రీసెంట్గా ఆ కేసు అసోసియేషన్కి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ మాగంటి నాగభూషణం తానే అధ్యక్షుడిగా ఉండాలనేటువంటి దురుద్దేశంతో మళ్ళీ దాంట్లో అవకతవకలకు పాల్పడి అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం వల్ల ఆ రిజంప్షన్ కేసుపై మళ్ళీ ఏపీఐఏసీ వారు అప్పీల్కి వెళ్లడంతో ఏలూరు ఆటో నగర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అలానే ఏలూరు నగరంలో ఉంటున్న ఆటోమొబైల్ వృత్తిదారులు అందరికీ కూడా ఆటో నగర్లో స్థలాలు దక్కే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఎప్పటికైనా అధికారులు ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ఏలూరు ఆటో నగర్ సమస్యను పరిష్కరించి అలానే ఆటోమొబైల్ వృత్తిపై ఆధారపడి ఏలూరు నగరంలో జీవిస్తున్న వారందరికీ ఆటో నగర్లో స్థలాలు కేటాయింపు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పోస్టల్ కాలనీలోని అసోసియేషన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశం ద్వారా భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకొని ఆటోమొబైల్ వృత్తిదారుల సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ టౌన్ ఆటోమొబైల్ మెకానికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణాచలం నాగేశ్వరరావు. ఈ ఏలూరు ఆటోమొబైల్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సందర్భంగా నన్నుపైకి ఆహ్వానించారు. దీని విషయం మేము గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అసోసియేషన్ గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి రోజు లేదు. ఎందుకంటే రోడ్డుకి ఒక పక్క టాపులు, రెండో పక్క కారు, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఏ క్షణంలో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అనేటువంటి ఆలోచనతోనే మేము నిరంతరం ఆలోచన చేస్తున్నాం. వీళ్ళ సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏదో రకంగా ఏపీఐసీ వారి దృష్టికి తీసుకెళ్లి
బాగా గతంలో చేసిన తప్పిదాలు మనం దృష్టిలో పెట్టుకుని అన్ని కూడా ఆ పొరపాట్లు లేకుండా నాగభూషణం గారు చేసేటువంటి మనం వాటిని పక్కన పెట్టేసి ఏదో రకం ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తాం. అదే సందర్భంలో ఈ కేసులు కొట్టేసిన తర్వాత కనుక నాగభూషణం గారు కనుక నేను ఈ తప్పుడు ఆలోచన చేయకుండా అది అధికారుల దగ్గరికి వెళ్ళి ఇంకో యూనియన్ ఉంది ఇంకో యూనియన్ ఉంది అని అబద్ధాలు చెప్పకుండా ఉండుంటే వీళ్ళందరికీ చాలా రిలీఫ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు లోన్లు తెచ్చుకొని ఎక్కడెక్కడ ఇబ్బందులు పడి అది కాస్త కోస్త కట్టుకునే కూడా ఆ డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం లోన్ అయిపోయిన మళ్ళీ లోన్ ఇవ్వమంటే లోన్ ఇవ్వట్లేదు వాళ్ళు ఎవరు కూడా. అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ రకమైన ఇబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైన ఇబ్బంది ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఆటో నగర్కి తీసుకెళ్లే వరకు కూడా నిరంతరం శ్రమించి రాత్రి మామూలు ఇదే ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరికీ అక్కడ సెంటర్ ఏర్పాటు చేసే వరకు మేము ఏ రకంగా కూడా ఆలోచన చేసేది లేదు, వెనక్కి తగ్గేది లేదని చెప్తూ సెలవు తీసుకుంటాం. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.